హ్యూజ్గా ఉంది. అంటే యాక్చువల్గా ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు చాలామంది, కానీ ఒక సరైన స్టాక్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది తెలియదు. సో అందుకని ప్రత్యామ్నాయంగానే పిఎంఎస్ అనేది హెచ్ఎన్ఎస్ చాలా బాగా, హెచ్ఎన్ఎస్ అనగానే చూడండి చాలా బిజీ లైఫ్లో ఉంటారు వాళ్ళు తెలియదు ఏ స్టాక్ కొనాలి ఏ స్టాక్ అమ్మాలి అని చెప్పి, అందరూ కూడా ఒక సెకండరీగా ఒక పిఎంఎస్ని పట్టుకుంటున్నారు. సో మనం తెలుసు 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి పిఎంఎస్లో అని చెప్పి. సో మనం ఇట్లాంటి మార్కెట్ డౌన్లో కూడా మేము అబ్జర్వ్ చేసాం. చాలామంది ఏమనుకునే వాళ్ళంటే స్టాక్ మార్కెట్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ సేఫ్గా ఉంటాయి, మార్కెట్ పడినా కూడా మ్యూచువల్ ఫండ్స్ అంతగా పడవు, కానీ పిఎంఎస్ బాగా పడుతుంది అనుకున్నారు. కానీ అది రివర్స్ అయింది. అంటే యాక్చువల్గా పిఎంఎస్ చాలా తక్కువ పడింది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. గత ఈవెన్ ఎస్ఐపీలో చూసినా కూడా లాస్ట్ 2 years నుంచి చూస్తే అన్ని -20, -10, -15 ఉన్నాయి. మనం చూస్తే ఎవరైనా పిఎంఎస్ చూసుకుంటే మాత్రం -2, -1 చాలా అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి చాలా పిఎంఎస్లు కూడా. సో ఉన్న అన్ని పిఎంఎస్లు బెస్ట్ అని చెప్పను కానివ్వండి, ఉన్న 400 పిఎంఎస్లో కూడా బెస్ట్ క్వాలిటీ పిఎంఎస్ 15 ఉన్నాయండి. సో ఆ 15లోనే మనం తీసుకోవచ్చు. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మహా అయితే 1 or 2 పిఎంఎస్ కంటే ఎక్కువ చేయలేరండి, వాల్యూమ్ పెద్దది కాబట్టి. సో మనకి అవైలబిలిటీలో మార్కెట్లో మంచి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ 10 పిఎంఎస్లు ఉన్నాయి కాబట్టి అందులోంచి ఒక 2-3 మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అదండి పిఎంఎస్ గురించి. ఓవరాల్గా ఇప్పుడు బాగా అవేర్నెస్ అయితే బాగా వస్తున్నాయి, మాకు కూడా కాల్స్ బాగా వస్తున్నాయి. సో మా దగ్గర చూస్తే నా సెల్ఫ్గా చూస్తే కూడా నా ఫస్ట్ క్లయింట్ పిఎంఎస్లో వచ్చి 8 కోట్లు పెట్టాడండి. ఒక క్లయింట్ 8 కోట్ల దాకా పెట్టాడు. ఆయన నార్త్ ఇండియన్. సో సెకండ్ కేటగిరీలో నా క్లయింట్ 6 కోట్లు పెట్టింది కూడా పిఎంఎస్లో, ఆయన చెన్నై. సో